వాటికి పెన్షన్ రద్దు చేశారు. పారామిలిటరీ మొత్తాన్ని పెన్షన్ రద్దు. అసలు ఇప్పుడు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేలు చేసిన వ్యక్తికి పెన్షన్ ఇవ్వటం ఏంటి? 25 పైసలకి దమ్ బిర్యానీ ఇవ్వటం ఏంటి? పార్లమెంట్లో చూశారు మీరు ఎప్పుడు అవసరం? ఒక ఎంపీ ఒక దమ్ బిర్యానీ ఫుల్ తీసుకుంటే 25 పైసలు పడుతుంది. టీ 5 పైసలు పడుతుంది వాళ్ళకి. అంతా కన్స్ట్రక్షన్ వాళ్ళకి. అంటే వాళ్ళు ఏమైనా దేశం చేస్తున్నారా? దేశాన్ని రక్షిస్తున్నారా? ఇంకా భక్షిస్తున్నారు కదా. అలాంటి భక్షణ లేకుండా, అలాంటి శోషణ లేకుండా మన భారతీయ జనతా కిసాన్ పార్టీ ఇమాందారైన ఎమ్మెల్యేలని ఎంపీలని పంపించి ఈ యొక్క భారతదేశం యొక్క రూపురేఖలను మార్చడం కోసం ఈ పార్టీ నిర్మాణం జరిగింది. కాబట్టి మేము చెప్పే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా పార్టీకి మేనిఫెస్టో ఉంది. ముఖ్యంగా మన దేశంలో జరగాలంటే డబ్బులు ఎందుకు కట్టాలి? టోల్ ట్యాక్స్ మనం ఎందుకు కట్టాలి? ఇప్పుడు ఆలోచించారా మీరు? ఇప్పుడు గుజరాత్ లో స్టార్ట్ అయింది. 2 వీలర్ ఇలా కూడా టోల్ ట్యాక్స్ కట్టాలి. 2 వీలర్ కూడా గుజరాత్ లో జీవో వచ్చింది. 70 రూపాయలు ఒకసారి పోతే, మళ్ళీ తిరిగి వస్తే 70 రూపాయలు. అంటే మన దేశంలో మనం తిరగలేని పరిస్థితి తీసుకొచ్చారు ఈ పాలకులు. అలాగే ఇప్పుడు వాటర్ బాటిల్ ఉన్నాయి చూడండి. ఈ వాటర్ మనం ఏమనుకుంటాం? మనము 12 జీవనదులు ఉన్నాయి మన భారతదేశంలో. ఎన్ని ఉన్నాయి? 12 జీవనదులు ఉన్నాయి. జీవనది అంటే నిత్యము ప్రవహించేవి అని అర్థం. నిత్యము వాటర్ సముద్రంలోకి వెళ్ళిపోతా ఉంది, మంచినీరు. కానీ ఈ బాటలు మ్యానుఫ్యాక్చరింగ్తో సహా మొత్తం కలుపుకుంటే ₹1.75 పడుతుంది. కానీ మనకి ఎంత వస్తుంది బయటకు వచ్చేలకి? జిఎస్టీ అని అదే దగ్గర ₹10, ₹15 పడుతుంది ఇది మనకి. అంటే మన భారతదేశంలో లభించే జలాన్ని కూడా వీళ్ళు ట్యాక్స్ వేసి మనకు అమ్ముతున్నారు అని అంటే దేశ ప్రజలకు వీళ్ళు చేసే సేవ ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి ఫస్ట్. అలాగే ఏదైతే ఉందో ఈ భారతదేశంలో కరప్షన్ అనేది విద్యా వైద్యం రెండు కూడా అసలు రాజ్యాంగం ఏం చెప్పింది? గవర్నమెంట్ అండర్లో ఉండాలి. కానీ మొత్తం ప్రైవేట్ అండర్లోకి వెళ్ళిపోయింది. అవన్నీ మీకు తెలుసు. కానీ ఆ రెండు కూడా బీజేపీ భారతీయ జనతా కిసాన్ పార్టీ వస్తే ఏమైతే చెప్పామో ముఖ్య విషయాలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ అండర్లోనే ఉంటాయి. గవర్నమెంట్ అండర్లో ఉన్న ఆస్తులు ప్రైవేట్ పరం చేస్తే ఆ వ్యక్తి గవర్నమెంట్ అనడానికి అనర్హుడు. అవునా కదా? ఆలోచించండి. ఇప్పుడు మన యొక్క గవర్నమెంట్ ప్రాపర్టీని మనం నడపలేకపోతున్నాం. మన గవర్నమెంట్ మీద ప్రమాణం చేసాము కాపాడుతామని. గవర్నమెంట్ ఆస్తులు మొత్తాన్ని ప్రైవేట్కి ఇచ్చేస్తాం, మేము నడపలేమని. అలాంటి వ్యక్తి గవర్నమెంట్ అండర్లో ఉండి పరిపాలించడానికి అర్హుడా? ఏదైనా సరే ఒక వ్యవస్థ, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉంది. బిఎస్ఎన్ఎల్కి 30,000 కోట్లు ఇస్తే నంబర్ 1గా ఉంటుంది భారతదేశంలో. అలాంటి బిఎస్ఎన్ఎల్ ఏం చేశారు? ఇప్పుడు 30,000 కోట్లు వాళ్ళు ఇవ్వకుండా కనీసం 12 లక్షల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఎంతమందికి రుణమాఫీ చేసింది బ్యాంకుల నుంచి? ఒక 30,000 కోట్లు బిఎస్ఎన్ఎల్కి ఇస్తే దాని యొక్క పవర్ ఎలా ఉంటుంది? ఎంతమంది తక్కువలో మనకి ఈ యొక్క నెట్వర్క్ వస్తుంది, కాల్ రేట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఎవరు ఆలోచించట్లా. గవర్నమెంట్ సంస్థల్ని నిర్వీర్యం చేసేసి ప్రైవేట్ సంస్థలు పిలుస్తున్నారంటే రేపు రాబోయే మన యొక్క పిల్లల తరం ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా ఇబ్బందులు పడతారు. కాబట్టి మీలో ఒక పవర్ ఉంది, సూపర్ పవర్ ఉంది.
సుప్రీం పవర్ ఉంది. అదేంటి తెలుసా? రాజ్యాంగం కల్పించిన ఓటు. ప్రతి 5 సంవత్సరాలకి మనల్ని అదేం చేస్తారు? మార్చి పడేస్తారు మొత్తాన్ని. అలా మార్చడానికి అవకాశం మీ చేతుల్లోనే ఉంది, జనాల చేతుల్లోనే ఉంది. దాన్ని వాడు కొనేస్తున్నారు, మనం అమ్ముతున్నాం. అమ్ముడు పోకూడదు. మనము ఓటు అమ్ముకున్నామంటే మన యొక్క సర్వశక్తుల్ని, మన యొక్క అధికారాలు అమ్ముకుంటున్నట్టు లెక్క. ఒక మంచి ఇమాందార్ని మనము ఎన్నుకోవాలి. కాబట్టి ఆ ఎన్నుకునేటప్పుడే మనము మన యొక్క సమస్య పూర్తిని అక్కడ చూపించాలి. నిజాయితీగా మనం ఉంటేనే మన యొక్క నేతలు ఉంటారు. మనం నిజాయితీగా లేనప్పుడు మన నేతలు కూడా నిజాయితీగా ఉండరు అనే విషయాన్ని మేము తెలియజేస్తూ ఈరోజు మీడియా సోదరులకు ముఖ్యంగా మేము చెప్తా ఉన్నాం. మా పార్టీ యొక్క మేనిఫెస్టో కానీ, మా పార్టీ యొక్క ఏవైతే ఉన్నాయో ముఖ్యాంశాలు కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళండి. కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, మహబూబ్నగర్, మేడ్చల్, రంగారెడ్డి, ఆదిలాబాద్, ఇన్ని జిల్లాల్లో మా యొక్క జిల్లా కమిటీలు ఉన్నాయి. ఇక్కడే పెట్టాము మేము మీటింగ్. ఆల్ ఇండియా సెంట్రల్ మీటింగ్ పెట్టాము. ఒక 3 నెలలు అవుతుంది. చాలా పెద్ద మీటింగ్ కింద హాల్లో జరిగింది. చాలా మంది జనం వచ్చారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇక్కడ నిలబెడుతున్నాం కాబట్టి ఒక ఫంక్షన్ పెట్టాం కాబట్టి ఈ ఫంక్షన్కి మీరు వచ్చారు. ఆయన సపోర్టుగా మీ యొక్క పేపర్లో, మీడియాలో అందరూ కూడా ప్రచారం చేసి ఆయనకి మద్దతు తెలియజేయాల్సిందిగా మేము కోరుకుంటూ ఉన్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమన్నా మీరు అడగదలుచుకుంటే అడగచ్చు. పార్టీకి సంబంధించి ఏమన్నా డౌట్ ఉంటే మీడియా సోదరులు ఏమన్నా డౌట్స్ ఉంటే మా పార్టీ సంస్థ వచ్చి అడగచ్చు మీరు. అభ్యర్థి ఏం చేస్తారో చెప్పాలండి, ఏం చెప్పలేవాళ్ళు. ఏం చేయబోతుంది ఏంటిది వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే జవాన్లు, కిసాన్లు లేని ఏరియా ఉండదు దేశంలో. వాళ్ళందరూ కూడా ఈ పార్టీ కన్వర్ట్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఒక మంచి అవకాశాన్ని మేము కల్పిస్తున్నాము. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే వెళ్ళండి కూడా మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. మీ పేరు చెప్పండి. మీ పేరేంటి? అబ్బాయి రాపర్తి వేణుగోపాల్. మీ పేరు? నేషనల్ కోఆర్డినేటర్.